హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఆరు బయట చేస్తున్నాను ఈ వీడియో. ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే ఒక వైజ్ వర్డ్ చెప్పుకుందాం. ఇది ప్రఖ్యాత ఫైటర్ బ్రూస్ లీ ఈజ్ ఎ లెజెండ్. మీకు తెలుసు, చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడు అనేక మంది హృదయాల్లో. అటువంటి ఒక లెజెండ్ ఫైటర్ చెప్పినటువంటి ఒక మంచి మాట తన అనుభవంలో నుంచి ఈరోజు మనం మననం చేసుకుందాం. ఏమిటంటే అది ద ఎసెన్స్ ఆఫ్ ఫైటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ మూవింగ్ ఎట్ ద రైట్ టైం. మళ్ళీసారి, ద ఎసెన్స్ ఆఫ్ ఫైటింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ మూవింగ్ ఎట్ ద రైట్ టైం. ఇది ఒక ఫైటింగ్కి మాత్రమే వర్తిస్తుందని నేను అనుకోవట్లేదండి, జీవితం మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే చూడండి, అసలు ఒక ఫైటింగ్, జీవితమే ఒక ఫైటింగ్, జీవితమే పోరాటం నిజం చెప్పాలంటే కదా. ఆ పోరాటంలో అసలు దాని ఎసెన్స్ ఏమిటంటే మన మూవ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా రైట్ టైంలో ఉండాలి. అది అంటే మనం చేసే పని ఏదైనా సరే ఒక రైట్ టైంలో చేయకపోతే అది ఒక్కోసారి ఫెయిల్యూర్కి దారి తీయచ్చు, లేకపోతే ఒక్కోసారి అరే అని చెప్పి పశ్చాత్తాపం పొందే విధంగా చేయవచ్చు. కాబట్టి ఏదైతే ఆలస్యం చేయకూడదో అక్కడ ఆలస్యం చేయకూడదు, కరెక్ట్గా రైట్ టైంలోనే అది చేసి తీరాలి. ఆ టైంకి ఉన్నటువంటి వాల్యూ అనమాట. అది ఒక ఫైటింగ్లోనే కాదు. ఇప్పుడు బ్రూస్ లీ ఫైటర్ కాబట్టి ఫైటింగ్ గురించి చెప్పాడు ఆయన. he was a fighter, that is why he speaks in the context of it, but it applies to all situations of human life in my opinion. కాదంటారా కదా. కాబట్టి జీవితంలో కూడా, మరి జీవితం అనేది కూడా ఒక ఫైటింగే. కాబట్టి ఏ మూవ్ ఎప్పుడు కదపాలో, ఏ మూవ్ ఎప్పుడు మరి చేయాలో అది ఆ టైంకి చేయవలసిందే, లేకపోతే మనం తర్వాత బాధపడవలసి వస్తుంది కదా. ఇది ఎంతైనా కూడా కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. నేను ఆ విధంగా అన్వయించుకున్నాను, అది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, మీకు ఇది నచ్చినట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక మంచి మాటతో మళ్ళీ రేపు కలుసుకుందాం.